హలో గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు మా మమ్మీ ఆంధ్ర స్టైల్లో చేపల కూర వండుతుంది. మీరు ఎప్పుడైనా చేపల కూర తిన్నారా? తిన్నట్టుంటే కామెంట్ చేయండి. ఇది ఒకసారి ట్రై చేయండి, తింటే అస్సలు వదిలిపెట్టరు. ఎట్లాగంటే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర వేసుకొని చిన్న చిన్న ముక్కలు కింద తరుగుకున్న ఉల్లిపాయలను మిక్సీ పట్టుకొని వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పచ్చిమిరపకాయలు నాటు కింద కోసుకొని వేసుకొని పచ్చివాసన పోయేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక పక్కకి బౌల్లో కడిగిన చేపల్ని మంచిగా శుభ్రం చేసుకొని ఉప్పు కారం వేసుకొని మంచిగా ఇప్పుడు మా అమ్మ ఎట్లా వేసిందో అట్లా వేసి మీకు కారం సరిపోతే అనుకుంటే వేసుకోండి, సరిపోకపోతే వేసుకోవచ్చు. సరిపోయిందంటే ఇంకా ఉంచేసుకోండి. అంతలోపల మీరు చింతపండుని నానబెట్టుకుని ఒక పక్కకు పెట్టుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మంచిగా అవి నానుతుంది. చింతపండు మంచిగా పిసికి వేయండి దాంట్లో. ఇప్పుడు మీకు కారం సరిపోకపోతే కారం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చింతపండు మంచిగా పిసికి వాటర్ వేసేయాలి. గట్టితో తిప్పితే ముక్క అనేది ఇడిపోతుంది. మా మమ్మీ ఎట్లా తిప్పుతుందో అలాగానే తిప్పాలి, లేకపోతే ముక్క అనేది ఇడిపోతుంది. తర్వాత ఒక 10-20 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి కరివేపాకు వేసి ఒక 30 మినిట్స్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఈ ఆంధ్ర స్టైల్ చేపల కూర అయితే ఈరోజు మాకైతే ఇదే కూర సూపర్ ఉండే. మీరు కూడా ట్రై చేసేసి బాయ్.